నమస్తే, వెల్కమ్ టు బీదీ న్యూస్ లక్ష్ణ సమాయతం. నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు జయశంకర్. పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి వెల్లడి. కమ్మ కులస్తులకు గోరంట్ల మాధవ్ క్షమాపణ చెప్పాలి. వైసీపీ ఎంపీ ఫ్లెక్సీని చెప్పులతో కొడుతూ టీడీపీ నిరసన ర్యాలీ. తెలంగాణ ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పిన మహాభావుడు జయశంకర్. జయంతి వేడుకలలో మేడ్పల్లి మున్సిపల్ చైర్మన్ రణవేణి సుజాత. గదులు శిథిలం, బడికెళ్లాలంటే భయం. ఇది కమాన్పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల దుస్థితి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్రం కోసం కలలు గని తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అని వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. జయశంకర్ జయంతి సందర్భంగా పరిగి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కరణం అరవిందరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడుతూ జయశంకర్ విగ్రహ ప్రతిష్ఠ స్మృతి వనం ఏర్పాటు చేయడం సంతోషకరమని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్, జెడ్పీటీసీ హరిప్రియ, ప్రవీణ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జాతిపిత లాంటి వారి పెద్దలు జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, పూజ్యులు, మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి గారికి, మరి ఏఎంసీ చైర్మన్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, మరి జేఏసీ నాగేశ్వర్ గారు, ఎంపీడీఓ గారు, జెడ్పీటీసీ గారు, మరి ఇంకా ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్స్, ఎంపీటీసీలు, గౌరవ సర్పంచులు, మరి అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి చేయడం ఎంఈఓ గారు మరి చాలా సంతోషం. పరిగి పట్టణంలోనే మరి తొలిసారిగా మండల ఆఫీస్లో ఈ యొక్క ఆవరణలో మరి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహావిష్కరణ చేద్దామని అందరి సమక్షంలో ఈరోజు భూమి పూజ గౌరవ పెద్దలు ఎమ్మెల్యే గారు చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ సహకరించి ఈ యొక్క కార్యక్రమానికి మళ్ళీ తొందరలోనే ఈ యొక్క ప్రోగ్రాం పెట్టి అందరి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ కూడా ఉంటుందని తెలియజేస్తూ, మరి ఈ యొక్క కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. 6 శతాబ్దాల పాటు తెలంగాణ ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అని జగిత్యాల జిల్లా మేడ్పల్లి మున్సిపల్ చైర్మన్ రణవేణి సుజాత అన్నారు. జయశంకర్ జయంతి సందర్భంగా మేడ్పల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రావు, కమిషనర్ సల్వాది సమ్మయ్య, కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు. మేడం ధన్యవాదాలు. ప్రొఫెసర్ జయశంకర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి. ప్రొఫెసర్ జయశంకర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి. ప్రొఫెసర్ జయశంకర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి. జోహార్ జోహార్ ప్రొఫెసర్ జయశంకర్, జోహార్ జోహార్ జయశంకర్, జోహార్. హిందూపురం పార్లమెంటు సభ్యుడు గోరంట్ల మాధవ్ తను చేసిన తప్పును కప్పుపుచ్చుకునేందుకు కమ్మ కులస్తుల మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడినందుకు తక్షణమే క్షమాపణ చెప్పాలని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి సరిపూరి రమణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కమ్మ కులస్తులు ఫ్లెక్సీలోని గోరంట్ల మాధవ్ ఫోటోను చెప్పులతో కొడుతూ నిరసన ర్యాలీ చేపట్టారు. ఇప్పటికైనా ఎంపీ పదవికి రాజీనామా చేయించి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ ను వారు డిమాండ్ చేశారు.
కమ్మ కులాన్ని కూడా వ్యతిరేకించి కమ్మనా కొడుకులో మేమేం తిట్టడం సమంజసమా? మేము తిట్టాలనుకుంటే ఒరే మాధవ లోఫర్ నా కొడుక అని తిట్టగలము. మరి కానీ మాకు సభ్యత ఉంది, సంస్కారం ఉంది. తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ఈ కమ్మ కులం అంతా కూడా ఈరోజు సభ్య సమాజంలో తలదించుకోలే బతకలే. ప్రతి ఒక్కరికి ఉపాధి కలిగిస్తూ మేము వ్యవసాయం చేసుకుంటూ కష్టజీవులుగా బతుకుతూ మేము అందరికీ ఉపాధి కల్పిస్తున్నామే తప్ప ఎక్కడా ఏ కులాన్ని చించబట్టలే. మరి కులాలను మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నీ రాజకీయం ఏముంటే రాజకీయం చేసుకో. చంద్రబాబు నాయుడుతో కొట్లాడు, లోకేష్ తో మాట్లాడు, కొట్లాడు. కమ్మ కులం నీకేం చేసింది? సామాజిక కులాన్ని చేయడం భావ్యమా? మరి ఎంపీ పదవి వెంటనే రాజీనామా చేయాలి. మరి ఇది ఏమైనా పద్ధతిగా ఉందా? దయచేసి ఇప్పటికైనా ఈ నీచ రాజకీయాలు మానుకోవాలా? జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, అతన్ని తక్షణమే ఎంపీ పదవి నుంచి బర్తరఫ్ చేసి ఈ రోజు అందరి మనల్ని కొనగనాలి. లేదంటే మీ పార్టీలో కూడా కమ్మ కులస్తులు ఉన్నారు, వాళ్ళందరితో కూడా నువ్వు వ్యతిరేకత చూడాల్సి వస్తుంది. దయచేసి మీకు ఇదే హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా తెలుసుకొని రాజీనామా చేయిస్తారా లేదా బర్తరఫ్ చేయిస్తారా, పార్టీ నుంచి తీసివేస్తారా, అది మీ ఇష్టం. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలోని గోడలపై పెరిగిన చెట్లతో కూడిన భవనాలు శిథిలావస్థకు చేరాయనుకుంటే పొరపాటే. కానీ ఇవి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోనే తరగతి గదులు. ఈ బడిలో మొత్తం 10 గదులుండగా 323 మంది విద్యార్థులు చదువుతున్నారు. 4 గదులు పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో ఇటీవల కొన్నింటిని కూల్చివేశారు. గదుల కొరత ఉండడంతో శిథిలావస్థకు చేరిన గదుల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. గదుల గోడలపై మొక్కలు మొలిచి పగులు చూపుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాటి ద్వారా నీరు లోపలికి రావడంతో 2-3 తరగతులు కలిసి ఒకే చోట నిర్వహించారు. చెట్లు మొలిచి పగుళ్లు చూపిన గోడల మధ్య నిర్వహిస్తున్న తరగతులతో విద్యార్థులు తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం రావులపల్లిలో విషాదం నెలకొంది. భర్త వేధింపులు భరించలేక సూపర్ వాస్మాల్ తాగి భార్య ఆత్మహత్య చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన మహేందర్తో బస్వాపురం గ్రామానికి చెందిన అనుషకు 3 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక బాబు ఉన్నాడు. పెళ్లైన కొన్ని రోజుల నుంచే వేధింపులు ఎక్కువ కావడం, తరచూ డబ్బులు తీసుకురావాలంటూ భర్త చిత్రహింసలు పెట్టేవాడు. ఈ వేధింపులు మరింత ఎక్కువ కావడంతో భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. నేను ఏమి చెయ్యాలి ఇప్పుడు భగవంతా పైసల గురించి వేధించి కొట్టిందని చెప్పు, సరేనా? ఫోన్లు చేసి వయసులు కాపు మీ అమ్మలు తల్లి తలుపులు పెట్టి కొట్టిండంట. 2 తలుపులు ఉన్నాయి వాళ్ళ ఇంటికి, చెప్తే మళ్ళా 2 చిలుకలు పెట్టి కొట్టిండంట. అమ్మ పైసలు కాపు అని మళ్ళా కొట్టిండంట. అమ్మ నాకు ఫోన్లు చేసి చెప్పింది వేరేళ్ళతోటి బాగా చెప్పింది. నా పిల్ల మాటకే చచ్చిపోయిందమ్మా. నా పిల్ల మాట ప్రొఫెసర్ జయశంకర్ 88వ జయంతిని పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో ఆయన చిత్రపటానికి TUWJ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. TUWJ రాష్ట్ర కార్యదర్శి గుడిపల్లి శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు చెక్కల శ్రీశైలం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రింట్ ఎలక్ట్రానిక్ విలేకరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, ఉద్యమ జ్వాల ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ 1934 హన్మకొండ జిల్లాలో జన్మించి
ఈరోజు ఆగస్టు 6 తారీఖున మనం ఆయన పుట్టినరోజు జయంతి జరుపుకుంటున్నాం. మరి ప్రొఫెసర్ జయశంకర్ సార్ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఆయన విద్యార్థి దశ నుండి తెలంగాణ మొదటి దశ కానీ రెండవ దశ కానీ ఉద్యమానికి తెలంగాణ మన సంస్కృతి, మన యాస, మన భాష, మన తెలంగాణ ప్రజల గోస ఈ అన్నిటి పట్ల ఆయన ఎంతో మనోవేదనకు గురై మరి తెలంగాణ మనం సాధించుకోవాలి, మన తెలంగాణ మనం సాధించుకుంటే మన తెలంగాణలో మనకు కావాల్సిన నిధులు కానీ ఉద్యోగాలు కానీ మన చదువులు కానీ మన నీళ్లు నియామకాలు అన్నీ కూడా మనకు సజావుగా అంది మనకు మన తెలంగాణ ప్రజలకు యువతకు మరి ఎన్నో అవకాశాలు మన తెలంగాణను మనం బ్రహ్మాండంగా అభివృద్ధి పంచుకోవాలనే ఉద్దేశంతో మరి ఆయన ఈరోజు మన తెలంగాణ జాతి పితగా ఆయన ఈ ఉద్యమ జ్వాలలను విద్యార్థుల్లో కానీ నాయకుల్లో కానీ తెలంగాణ ప్రజల్లో కానీ మరి ఆయన ఒక గొంతుగా మారి మనకు ఈ తెలంగాణ సాధించుకున్నామంటే మనకు తెలంగాణ సిద్ధించింది అంటే మరి ఆయన అదంతా కూడా ఆయన కృషి, ఆయన పట్టుదల, ఆయన ఆశయాలను కూడా ఇంకా ముందు మనం కొనసాగిస్తూ మరి ఆయనను ఎప్పటి కూడా మనం స్మరించుకుంటూ ఆయనకు ఈరోజు జయంతి సందర్భంగా తెలంగాణ ప్రజలకు రంగారెడ్డి జిల్లా TUWJ షాద్ నగర్ పట్టణ నియోజకవర్గ తరఫున కూడా తెలంగాణ ప్రజలకు జయంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. కడప జిల్లా మైలవరం మండలం చిన్న కోమేర్ల గ్రామం వద్ద నిర్మించిన దాల్మియా సిమెంట్స్ యాజమాన్యం రైతులకు చేసిన మోసాలపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వీధి న్యూస్ ఛానల్ ప్రతినిధి ఆయా గ్రామాల రైతులను విచారించింది. దాల్మియా సిమెంట్స్ యాజమాన్యం చేస్తున్న అక్రమ పుట్టను ఆయా గ్రామస్తులు మీడియాకు సాక్షిగా వెల్లడించారు. దాల్మియా CSR గ్రామ స్వయం సహకార కేంద్ర ఏర్పాటు చేస్తామని, ఈ సంఘాల ద్వారా రైతులకు అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం కలిగించి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని వారు గుర్తు చేశారు. కడప జిల్లా చిన్నకొమర్ల వద్ద నిర్మితమైన దాల్మియా సిమెంట్స్ తరపున దాల్మియా CSR ఇక్కడి గ్రామస్తులు రైతుల వద్ద నుంచి లక్షలాది రూపాయలు సహకార సంఘాల పేరుతో వసూలు చేశారు. అదేవిధంగా గ్రామీణ అభివృద్ధి కోసం నాబార్డు నుంచి నిధులు సేకరించి అభివృద్ధిని పూర్తిగా తిరోగమనించారు. ఈ ఆరోపణలపై వీధి న్యూస్ ఛానల్ ఆయా గ్రామాలను సందర్శించింది. అక్రమాలపై ప్రస్తుతం మనం దూగనపల్లి రైతులను విచారణ చేస్తున్నాం. చెప్పండియా, మీ దగ్గర నుంచి సహకార సంఘాల పేరుతో డబ్బులు ఏమన్నా దాల్మియా యాజమాన్యం కానీ దాల్మియా CSR కానీ డబ్బులు తీసుకున్నారా? సరే, మీకు సహకార సంఘాల వల్ల ఎటువంటి ఫలితం లేనప్పుడు మీరు కట్టిన 1200 రిటర్న్ వచ్చిందా? ఏం రాలేదు సార్, రిటర్న్ రాలేదు. ఇంకా నష్టపోయిన వాళ్ళు ఇప్పుడు పాలు వచ్చి మాకు తీపిచ్చినాక పాలు ఇలా పోసినందుకు ఫ్యాట్ రాలేదు. ఇప్పుడు ఎనుము అనేది 3 నెలల కన్నా బాగా వాళ్ళ దాని మీద కూడా చాలా నష్టమైపోతున్నాం సార్. మేము ఎవరితో చెప్పుకొని కూడా లేదు, ఎవరితో ఎక్కిన దళితులం కాబట్టి ఎనుముకు డబ్బులు అయితే ఇచ్చినారు సార్. మేము ప్రతి నెల డబ్బులు పే చేస్తూ వచ్చినాం. సడన్గా మా అకౌంట్ మాకు పాస్బుక్లు అయితే చేతికి ఇవ్వలే. మా చేతికి రాకమునుపు మేము ఏం చేసామంటే వాళ్ళ ద్వారా డబ్బులు పే చేస్తూ వచ్చినాం. ఇంకా తీరా మేము మా అమౌంట్ ఎంత ఉంది, నిలవడం ఎంత అని చెక్ చేసుకునే టయానికి మా డబ్బులు, మేము పే చేసిన డబ్బులు తక్కువ చూపించినారు సార్. ఆ తక్కువ చూపించిన డబ్బులు మేము ఎందుకని అడిగినప్పుడు వేరే అకౌంట్ నుంచి మేము పే చేస్తున్న అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసినారు. ఎందుకు ఏం కథ అనేది కూడా ఒకసారి వెరిఫై చేయాలని అడుగుతున్నాను. మాకైతే చాలా బాకీలలోనే ఇంకా దించిపోయినారు మమ్మల్ని. ఎనుములు పట్టుకొచ్చుకున్నాము 60,000 50,000 బట్టి. ఇంకా దాన్ని బట్టి లీటర్లు పాలు పోసిన కూడా దాకా వచ్చేది సరిలేదు. రోజుకు 12-14 లీటర్లు పాలు పోసిన కూడా 500 కనీసం లెక్క పడలే. మీకు ఇన్సూరెన్స్ రాలేదమ్మా? రాలేదు సార్. ఇన్సూరెన్స్ చేసినారు, మా లెక్కలోనేమో కట్ చేస్తా వచ్చినారు. మాకేమో ఏది కూడా ఎనుము చచ్చిపోయినాక నేను పొద్దుగా 6 కంతులు కూడా కట్టేసాను. నాకు ఏది కూడా లేదు సార్. 60,000 బట్టి ఎనుమును పట్టుకొచ్చుకున్నా. ఎనుము అయితే చనిపోయింది, నాకు ఎలాంటి కూడా ఏది లేదు ఆస్కారం. చిన్నకోమెర్ల, దుగనపల్లె, నవాబుపేట గ్రామాల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుడిగా
దాల్మియా రైతులకు మోసం చేసిందనే దానిపై ఆరోపణపై మీ విశ్లేషణ. సార్ నా పేరు రెడ్డిపల్లి మల్లికార్జున, మా ఊరు నవాబపేట సార్. దాల్మియా సిఎస్ఆర్ వారని ఒక వింగ్ పెట్టారు సార్, ప్రజలకు మేలు చేస్తామని అధికారులకు చెప్పుకుంటూ ఉన్నారు వాళ్ళు. ఆ వింగ్లో భాగంగా రైతులకు ఏం చేస్తున్నాం ఏమనేది గ్రామ సభ కమిటీలు పెట్టాలి ప్రతి 3 నెలలకు ఒకసారి. తర్వాత వాళ్ళు ఊర్లో ఎవరు. పెద్దపల్లి జిల్లా కమానపూర్ మండల కేంద్రంలో ఘనంగా విశ్వబ్రహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘ ఆధ్వర్యంలో ఆచార్య దివంగత ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఘనంగా నిర్వహించారు. స్థానిక గాంధీ చౌరస్తాలో విశ్వకర్మ ఐక్య సంఘం మండల అధ్యక్షుడు బొజ్జ రాజసాగర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు మన మరియు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటుకు కర్త కర్మకి అయినటువంటి మన జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగా వచ్చిన ప్రజాప్రతినిధులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తుంది. మరి మన జయశంకర్ సార్ గురించి ప్రత్యేకంగా చెప్పిన అవసరం లేదు, ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం దాని విషయంలో కూడా తగిన సూచనలు ఇస్తూ పోరాటానికి మన హక్కులకు సాధన కోసం శ్రమించడం, మరి మన తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కూడా మనం ముందున్నటువంటి మన సిద్ధాంతకర్త అయినటువంటి జయశంకర్ సార్ ఇప్పుడు మన మధ్య లేకున్నా కూడా వారిని మనం స్మరించుకుంటూ మరి మనం ఈరోజు మన విశ్వకర్మ ఐక్య సంఘం కమార్పూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు మన తెలంగాణకే ఒక మూల కేంద్రంగా మనం దీన్ని గుర్తించవచ్చు. జయశంకర్ గారు మన తెలంగాణ ఆవిర్భావానికి, తెలంగాణను కొట్లాడి తెచ్చుకోవడానికి ఇలా ఏ రూట్లో ఏ మార్గంలో వెళ్ళి మనం పోరాటం చేయొచ్చు, దానికి భౌగోళికమైన అంశాలను ఒక చోట చేర్చి మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దిశానిర్దేశాన్ని ఇచ్చిన ఏకైక వ్యక్తి. ఇది చాలామందికి చెప్పుకుంటే తెలుస్తుంది కానీ చెప్పుకోలేకపోయారు కేసీఆర్ గారు. సో దానికి మన విశ్వబ్రాహ్మణుడు అయినందుకు మన విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున చాలా గర్వపడుతున్నాను. ఈ విషయాన్ని తెలంగాణ యావత్ ప్రజానికానికి కూడా మనం ఈ విషయాన్ని తెలియజేయాల్సి ఉంది. కానీ తెలంగాణ రావడానికి ఎంతో కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్ గారిని మనము ఎప్పటికీ స్మరించుకుంటూ వారి జయంతి ఉత్సవాలను చాలా అధికారికంగా ప్రకటించాలని కోరుకుంటున్నాను. ఈ విషయంలో పుస్తకాలలో కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారి గురించి ముద్రించి అందరికీ తెలిసే విధంగా రూపుదిద్దాలి. ఈ విషయంలో మన విశ్వబ్రాహ్మణ ఐక్యంగా ఉండి పోరాడి ఇంకా ముందుకెళ్ళి ఎన్నో గొప్ప విషయాలను సాధించాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాను. బాపట్ల జిల్లాలో జగనన్న విద్యా నివేదన పథకాన్ని ప్రారంభించడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి రానున్నారు. ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగా నాగార్జున వైసీపీ నాయకులు స్థలాన్ని పరిశీలించారు. భద్రత ఏర్పాట్లపై, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు ప్రజాప్రతినిధులు సమీక్షించారు. శాండీ సాయిల్ పబ్లిక్ will come from our side. We will come from our side.
దాంట్లో అంటే ఇప్పుడు ఇలా కూడా తీసుకొస్తే ఏజీ కాలేజ్ నుంచి ఇది ఎక్కేదానికి అంటే దాంట్లో రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణరావు జన్మదిన వేడుకలను బాపట్ల జిల్లా రేపల్లెలో వైసీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ రేపల్లె అధ్యక్షుడు గడ్డం రాధాకృష్ణమూర్తి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోపిదేవి నాయకత్వంలో నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అన్నారు. మోపిదేవి వెంకటరమణారావు గారి పుట్టినరోజు సందర్భంగా మన రేపల పార్టీ ఆఫీసులో ఇచ్చేసినటువంటి పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ముందుగా వారందరికీ నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఒక నాయకుడు జనాదరణ పొందడానికి ఎంత శ్రమ చేస్తారో మన నాయకుని యొక్క జీవన శైలిని ఆయన దినచర్యను గమనిస్తే మనందరికీ కూడా అర్థమవుతుంది. ఆయన దాదాపు రోజు మొత్తంలో చివరికి ఏదో చంద్రబాబు నాయుడు గారు చెప్పుకునేవాడు 18 గంటలు 22 గంటలు. ఈయన దాదాపు 19 గంటల సేపు ప్రయాణంలో కానీ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కానీ అనుపెరగని పోరాటం చేసేటువంటి యోధుడు మన నాయకుడు. అలాంటి నాయకుడి నాయకత్వంలో మనందరం పనిచేయడం మన పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాం. మన రేపల్లె పట్టణాన్ని గత 3 సంవత్సరాలుగా మన రేపల్లె రూపురేఖల్ని మార్చడానికి అనేకమైనటువంటి ప్రణాళికలను తీసుకుని వచ్చి కరోనా అటువంటి విపత్కర పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని రేపల్లె పట్టణంలో చేసి మరొక సంవత్సర కాలంలో నూతన రేపల్లె నియోజకవర్గ ప్రజలకే కాదు మన బాపట్ల జిల్లాలోనే అగ్రస్థానంలో ఉన్నటువంటి మున్సిపాలిటీగా సుందరమైనటువంటి మున్సిపాలిటీగా తీర్చిదిద్దారంటంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి నాయకుడి సమక్షంలో మనందరం పనిచేయటం ఆయనను చూర్చి ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కూడా నేర్చుకొని అందరూ కూడా ఆయన బాటలో ప్రయాణం చేస్తే మన బాధ్యత మనం నిర్వర్తించిన వాళ్ళం అవుతాం. గతంలో జరిగినటువంటి పొరపాట్లని సరిదిద్దుకొని సమిష్టి నాయకత్వంలో మనమందరం ముందుకు వెళ్ళి దాదాపు 30,000 మెజారిటీకి తగ్గకుండా ఆయన్ని గెలిపించుకోగలిగినప్పుడే ఆయన రేపల్లె నియోజకవర్గానికి చేస్తున్న శ్రమకి కార్యకర్తల గురించి పట్టించుకునేటువంటి విధానానికి మనం ఇచ్చేటువంటి ప్రతిఫలం అవుతుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా మనమందరం కూడా మహిళలు కొద్దిగా ఆగినప్పటికీ వచ్చినటువంటి యువకులు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి అక్కడ మన నాయకుడి పుట్టినరోజు సందర్భంగా వారికి పండ్లు పాలు అందజేసే కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ వర్తిల్లాలి మోపిదేవి వెంకటరమణారావు గారి నాయకత్వం. వర్తిల్లాలి మోపిదేవి వెంకటరమణారావు. బుల్లెట్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తెలంగాణ కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు జయశంకర్. పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి వెల్లడి.
కమ్మ కులస్తులకు గోరంట్ల మాధవ్ క్షమాపణ చెప్పాలి. వైసీపీ ఎంపీ ఫ్లెక్సీని చెప్పులతో కొడుతూ టీడీపీ నిరసన ర్యాలీ. తెలంగాణ ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పిన మహాభావుడు జయశంకర్ జయంతి వేడుకలలో మేడ్పల్లి మున్సిపల్ చైర్మన్ రణవేణి సుజాత. గదులు శిథిలం, బడికెళ్లాలంటే భయం. ఇది కమాన్పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల దుస్థితి. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తున్నానండి వీధి న్యూస్ రక్షణ సమాహిత. నమస్కారం.